నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ముగిసిన తిరువన్నామలై సంగీత ధ్యాన జ్ఞాన యజ్ఞ సమగ్ర స్వాస్థ కార్యక్రమం. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ఘనంగా సంగీతనాద ధ్యాన యజ్ఞం 4. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని శ్రీ మహేశ్వర పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం. నిజామాబాద్ జిల్లా బోధన్లోని సావిత్రీదేవి పిరమిడ్లో అద్భుతంగా అమావాస్య ధ్యానం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ లో 24 గంటల అమావాస్య అఖండ ధ్యానం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నాదయోగి ఫౌండేషన్ ఫ్లూట్ గణేష్ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలోని మెండూస్ ఏసీ ఫంక్షన్ హాల్లో సంగీతనాద ధ్యాన యజ్ఞం 4 అత్యంత ఘనంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఎండి పులి రామ్మోహన్ రావు, పిఎంసి ట్రస్ట్ వైస్ చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామకృష్ణ, హరి, డాక్టర్ గుప్తా, సుబ్బారావు, శ్రీనివాస్, డాక్టర్ భాస్కర్తో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం నాదయోగి ఫ్లూట్ గణేష్ అద్భుతంగా సంగీత ధ్యానం నిర్వహించి ధ్యానులను ధ్యాన స్థితిలో ఒలలాడించారు. ఏమిటి చేకూర్చింత అంటే, జరిగిన దాన్ని పదే 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 నెమరు వేసుకుని బాధపడటం కంటే ఎంత తేలిగ్గా తీసుకోగలిగితే అంత హాయిగా మన జీవితం ఉంటుంది. ఇవి మనకి శంకరాచార్య చెప్పినటువంటి వాటిలో బాగా నచ్చినవి. ఆయన విన్న తర్వాత నాకు కూడా కొద్దిగా గుర్తొచ్చింది కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు షేర్ చేసుకుంటున్నాం. అంటే పత్రికా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు దరిదాపు జక్కా రాఘవరావు నా పేరు, విజయవాడలో ఉంటాను నేను. సార్తో పరిచయం అయితే 30 సంవత్సరాలు అయిపోయింది. మరి ఎలా ఉంటుందంటే గమనిక. ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాల్సినప్పుడు ఫస్ట్ గమనిక కావాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, దాని అంతరార్థాలు ఎలా ఉన్నాయి, అది నా జీవితంలో ఆధ్యాత్మిక ఎదగటానికి నాకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి అనేది ప్రతీది ఒక పరిశీలన దృక్పథంతో మనం చూసినట్లయితే అప్పుడు పత్రిక ఇచ్చినటువంటి జ్ఞానం ఎంత అంత కాదు. మీ లెక్కన నేను కూడా ఈ ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గంలోకి వచ్చి ఇప్పుడు 21 సంవత్సరం అయిపోయింది మాస్టర్స్. మరి నా పేరు పులి రామ్మోహన్ రావు. మరి ధ్యానంలోకి వచ్చిన రోజు నుంచి ఈ పులి శాకాహార పులి అయిపోయింది. పత్రిజీ గురువు చెప్పారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. ఈ ధ్యానం చేయడానికి ఏ నియమ నిబంధనలు లేవు అని చెప్పినారు. నేను నీ గురువు కాదయ్యా అని చెప్పన్నారు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పినారు. మరి ఇక్కడ మనం గమనించవలసింది ఒకటే మాస్టర్స్, ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ చూపించినటువంటి మార్గం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛ ఎట్లాంటిదంటే, ఒక గురువు ఒక శిష్యుడికి ఒక గీత గీస్తే వాళ్ళు ఎదగలేరు. కానీ పత్రిజీ గురువు ఈవేళ భూమి మీద లేకున్నప్పటికీ 4 సంవత్సరాలు కాబోతుంది రేపు జూలై 24కి. మరి ఆధ్యాత్మిక సంస్థలు ఒక గురువు లేకపోతే సంస్థలు మనుగడ ఉండదు. మరి అటువంటి వ్యక్తి స్థాపించినటువంటి మూవ్మెంట్ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతిరోజు వందలు కాదు వేల మంది కొత్త వాళ్ళు పిఎంసి ఛానల్ చూసి ధ్యానాలు కాబడుతున్నారు. పిఎస్ఎస్ఎం అలాగే మహోతార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువన్నామలై సంగీత ధ్యాన జ్ఞాన యజ్ఞ సమగ్ర స్వాస్థ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, గురువులు పాల్గొని ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అలాగే ఈ సందర్భంగా ధ్యానరత్న, ధ్యాన గాన తుంబుర డాక్టర్ పిప్పల్ల ప్రసాద్ బృందం అద్భుతంగా సంగీతనాద ధ్యానం నిర్వహించి ధ్యానులను అలరించారు. 3 రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ముగిసింది.
வாழ்க்கையில் எல்லாரும் எல்லா நலங்களும் பெற வேண்டும். ஆந்திரா சாமி சொன்னார், ஆந்திராவுக்கு ரொம்ப இஷ்டம் அப்படி என்று. எல்லாத்துக்கும் தர்மத்தில் ஆந்திரா ரொம்ப இஷ்டமா இருக்குது. நிறைய சாதுகளை சன்னியாசியில மதிச்சு நிறைய ஓமங்கள் செய்கின்றார்கள், தர்மங்கள் செய்கின்றார்கள், பசுமாடு கொடுக்கின்றார்கள். எங்களுக்கு கூட யாராச்சும் ஒரு பசுமாடு கொடுக்கலாம். ஒரே பசுமாடு, என்ன பசுமாடுனா இந்த நம்ம పొంగనూరు కుట్టై ఒరే పసుమాడు కొడితే ఆశ్రమంతో వళతువో. అందుకే మనము ఇన్ అవ్వాలి. ఆ తర్వాత వచ్చేటివే ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, ఇంట్రాక్షన్, ఇంగ్రీడియంట్స్, ఇన్స్టిట్యూట్. టోటల్గా మీరు ఈ స్పెల్లింగ్తో స్టార్ట్ చేయండి. మొత్తం జ్ఞానం అంతా మిమ్మల్ని చూపిస్తుంది, పక్కన ఎవరిని చూపియదు. మస్తిష్కమే మహాగ్రంథము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సంపత్ నగర్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విజయలక్ష్మి వాటికన్ దుర్గాబాయి నిర్మించిన మహేశ్వర వాటికన్ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు, విశ్వ చైతన్య పిరమిడ్ ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు రాఘవ, శరత్, పిఎంసి జిల్లా ఇన్ఛార్జ్ రమేష్, పిరమిడ్ సేవాదల్ మండల కన్వీనర్లు రాధా, సుధాదేవి, ప్రశాంతి, స్వరాజ్యలక్ష్మి పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాటికన్ దుర్గాబాయి మాట్లాడుతూ, నేను ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో అప్పటి నుండి చెడు అలవాట్లు అన్నీ తొలగిపోయాయని తెలిపారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు తాను ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చింది వివరించారు. విశ్వ చైతన్య పిరమిడ్ ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు శరత్ మాట్లాడుతూ, ధ్యానం చేయడం వల్ల ఆనందంగా జీవిస్తామని, దుఃఖం నుంచి బయటపడతామని తెలియజేశారు. మనం ఏది ఇస్తే అదే వస్తుంది. ఇది ప్రకృతి యొక్క సిద్ధాంతం. ఇది దీనికి ఎవరు కూడా మినహాయింపులు కారు. కర్మ అనేది ఎప్పటికైనా మనం వెంటబడుద్ది. ఎన్ని జన్మలకైనా అది మనని వదలదు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచి కర్మ చేస్తే మంచి వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు వస్తుంది. కర్మ అంటే ఒక చేతే కాదండి, మన ఆలోచన, మన భావము, మన వాక్కు, మన చూపు కూడా అన్నీ కూడా కర్మను తయారు చేస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే జ్ఞానంతో ఉంటాం, బుద్ధితో ఉంటాం, బుద్ధితో మాట్లాడతాం. మన మాటలు ఎవరిని ఇబ్బంది పెట్టవు, ఎవరిని బాధించవు. ఎప్పుడు చాలా ఆనందంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం. సర్వే జనే సుఖినో భవత్. ప్రతి జీవి కూడా హాయిగా ఉండాలి మనలాగే. అది కూడా పిల్ల పాపలతో చక్కగా ఉండాలని మనం కోరుకుంటాం. మన భావం యద్భావం తద్భవతే. గురువు గారికి ఆయనే ఆధ్వర్యంలో చాలా చిన్నుచుకున్నా. మొదలుపెట్టింది గురువు గారు, తర్వాత పెద్ద గురువు గారు. అలాగే నేను ఆ జీవితం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కసారి నమస్కారం చేసుకుంటున్నాను అందరికీ. ఈ జ్ఞానం వచ్చిన మా గురుగారు చెప్పిన వారం రోజులనే నేను ఒక 10 రోజులలో నా అలవాట్లన్నీ మార్చేసుకున్నాను. నేను జస్ట్ కొద్దిగా అప్పుడప్పుడు పాము తింటున్నా కానీ వేరే అన్నీ మార్చేసుకున్నాను అంతే. ఉన్నమాట చెప్పాలి, నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడద్దు. నేను అట్లా నేర్పించారు మా గురువు గారు. ఒక 2000 మందికి ధ్యాన ప్రచారాన్ని చేశాను. అందులో ఒకే ఒక్కడు మిగిలాడు, నా శిష్యుడు వాటికన్ గారు. అంటే ఇక్కడ ధ్యానం చేయాలి, ధ్యాన జీవితాన్ని మనం పొందాలి అంటే అర్హత కలగాలి. ఆ అర్హత రావాలి అంటే అది మనకు జన్మలుగా మనం ఈ ధ్యానంతో ముడిపడి ఉండాలి, ఆత్మజ్ఞానంతో ముడిపడి ఉండాలి. ఆ గురువుల యొక్క పత్రికారు కానివ్వండి, ఇంకెవరైనా ఆ మహానుభావులు ఎన్నో జన్మలుగా వారితో మనం కలిసి ఉన్నాం కాబట్టే మళ్ళీ మనం అలా ఎక్కడున్నా, ఏ కొండల్లో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాం అన్నమాట. పిరమిడ్ మాస్టర్లు ఒడ్నాల శ్రీధర్, పద్మ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా తీగల్పహాడ్లోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల సంకల్ప ధ్యానం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని సామూహిక ధ్యానం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంచిర్యాల నగర్ మేయర్ ధరణి మధుకర్ పాల్గొని
పిరమిడ్ ప్రాంగణానికి శివ పార్వతి ప్రాంగణమని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుంకరి రమేష్ ధ్యాన తరగతులు అద్భుతంగా నిర్వహించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ డాక్టర్ సత్యనారాయణ తాను స్వీయ రచన చేసిన ధ్యాన గీతాన్ని ఆలపించి అలరించారు. అనంతరం అందరికీ ధ్యాన ప్రసాదాన్ని అందించారు నిర్వాహకులు. గత 5 జన్మలుగా నేను చేస్తుంది ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణే. ఈ జన్మలో కూడా నేను ఎంచుకోవాల్సినటువంటి తల్లిదండ్రుల పేర్లు అని చెబుతూ నా పేరు సుభాష్ పత్రి నేను స్టార్ట్ చేశాను. నేను ఒక 20 టైమ్స్ అయితే పుస్తకం చదివాను సార్. ఎప్పుడు పత్రిజీ సార్ పరిచయం కాకుండా ముందు నాకు చిన్నప్పటి నుంచి బైబిల్ బ్యాక్గ్రౌండ్లో పెరిగాను. శివ పార్వతుల ప్రాంగణానికి ఆ పత్రిజే నడి సచ్చెరా, పత్రిజీ ధ్యాన మందిరమును ఈ శివ పార్వతులే మెచ్చెరా. శివ పార్వతుల ప్రాంగణానికి పత్రిజే నడి సచ్చెరా, పత్రిజీ ప్రాణ మందిరము శివ పార్వతులే మెచ్చెరా. ఆనందమానందమాయనే ధ్యానులు ఆనందమాయనే. క్లాస్ వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం నిర్వహణలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ లో ప్రతి నెల అమావాస్య ధ్యానం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 24 గంటల అమావాస్య అఖండ ధ్యానంలో అనేక మంది సాధకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా మౌన సాధన చేశారు. అనంతరం వారి ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఆ తర్వాత అందరికీ పండ్లు, రాగి జావ, మొలకెత్తిన పెసళ్ల వంటి సాత్విక ఆహారాన్ని అందించారు నిర్వాహకులు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని పత్రిజీ జన్మస్థల్లో గల సావిత్రీదేవి పిరమిడ్లో అమావాస్య ధ్యానం చక్కగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ చైర్మన్ నల్ల గంగారెడ్డి పాల్గొని చక్కటి సందేశం ఇచ్చారు. ధ్యాన సాధనతో ఈ భూమిపైన శాంతి నెలకొంటుందని తెలిపారు. అందుకే బ్రహ్మర్షి పత్రిజీ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారని తెలియజేశారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ బొడ్డు దయానంద్ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు లక్ష్మణ్, రమ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ భూమి మీద శాంతి అనేది నిర్మాణం అవుతుంది. ఎందుకంటే ఒక దగ్గర వాతావరణం మంచి ఉన్నదంటే వర్షాలు వస్తాయి. అంటే ఇక్కడ శాంతి ఎక్కడైతే ఉన్నదో ఎక్కడో అలజడి జరుగుతుంటే, యుద్ధాలు జరుగుతుంటే దాన్ని కాపాడేందుకు కూడా మనం చేసే ధ్యానం ఏదైతుందో పనిచేస్తుంటుంది. అందువరకు పత్రిజీ ఏమంటారంటే ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు ధ్యానం చెయ్యాలని చెప్పేసి అంటుంటాడు. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. మనం గత జన్మల జ్ఞానాన్ని అవగతం చేసుకొని విగతం చేస్తే ఆత్మజ్ఞానం పొందుతామని, అలాగే బుద్ధి వికాసం చెందుతుందని తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎన్నో జన్మల్లో పుడుతూ రకరకాలుగా జన్మలు తీసుకొని మరణిస్తూ
ఆ జన్మల్లో చేసుకున్న ఆ సరైన సంస్కారాలు, సరికారి సంస్కారాల్లో ఆ జ్ఞానాన్ని అంతా వెంట పెట్టుకొని ఆ బుద్ధిలో నిక్షిప్తం చేసుకొని ఎన్నో జన్మలుగా అలా వెళ్తూ ఇక్కడ మనం ఏమంటే ఆ జ్ఞానాన్ని తీసుకుని సాధనలోకి వచ్చినప్పుడు దాన్ని ఆ గతం జన్మల యొక్క జ్ఞానాన్ని అవగతం చేసుకొని విగతం చేసుకున్నప్పుడు సరికాని వ్యవస్థ అంతా విగతమైపోతుంది. అవగాహన చేసుకున్నప్పుడు ఆత్మజ్ఞానంలోకి, ఆ బుద్ధి యొక్క వికాసంలోకి, బుద్ధుడు గురించి చెప్పాలంటే బుద్ధి యొక్క పరిపూర్ణతలోకి, ఆత్మ గురించి చెప్పాలంటే ఆత్మ యొక్క జ్ఞానంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. ఏమంటే ఇంత వ్యవస్థ నడుస్తున్నారు లోపల. అలాంటి కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో 41 రోజుల జ్ఞాన తరగతులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు ఎటుకూరు రోడ్డులో గల బృందావన్ అపార్ట్మెంట్స్ లో అమావాస్య ధ్యానం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలితాంజలి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మనలోనే భగవంతుడున్నాడని, అది తెలియక మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నామని భగవత్తత్వం గురించి వివరించి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో గల శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేసి చక్కటి సందేశం ఇచ్చారు. మనల్ని బాధ పెట్టిన వారి గురించి నిరంతరం ఆలోచిస్తే మరింత దుఃఖాన్ని అనుభవిస్తామని తెలిపారు. అలాగే మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం గురించి చక్కగా వివరించి విశేషమైన జ్ఞానాన్ని పంచారు. మనల్ని బాధ పెట్టేవారి గురించి మాట్లాడితే మనము దుఃఖాన్ని ఇంకా మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం. మరి ఏమవసరం మనకి? దుఃఖాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏముంది మనకి? జాగ్రత్త పడతారా? ఏమేం మాట్లాడదు. జాగ్రత్త పడితే మీకే లాభం, జాగ్రత్త పడకపోతే మీకే నష్టం. మరి లాభం కాదా నష్టం కాదా చూసుకోండి. వీళ్ళు చేసిన ధ్యానం పుణ్యశక్తి అంతా వాళ్ళకైతే పొందుతారు. మనము ఎప్పుడు కూడా సజ్జనుల యొక్క సాంగత్యం, మనోమయ శరీరంలో మనం తెలుసుకున్న ఏదైతే ఉందో సత్యము సజ్జనుల యొక్క సాంగత్యంతో నింపుకోండి. వనపర్తిలోని గాంధీ చౌక్ లో గల శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం జ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ చారి విచ్చేసి బ్రహ్మర్షి పత్రిజీతో ఉన్నటువంటి అనుబంధం గురించి వివరించారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. ఏదన్నా కానీ ఆయన చెప్పేది అక్షరాల ఆయన గతంలో అప్పుడు చెప్పినాడు, ఇప్పుడు ఖచ్చితంగా అవి రూపు దాల్చుకుంది. ఎందుకంటే సారు ప్రతిసారికి చాలా మంది మామూలు సంస్థలు అన్నీ ఉన్నాయి. అంటే ఇటువంటి ధ్యానం అనే సంస్థలో 108 రకాలుగా ఉంది. ఆ 108 రకాల్లోన ఏదైనా ఉత్తమమైనది ఈజీగా అంటే సులభంగా సుఖంగా ఉండేది ఏదైనా ఉందంటే ఒక పిరమిడ్ మెడిటేషన్ మాత్రమే, ధ్యానం మాత్రమే.
మహబూబ్ నగర్ జిల్లా బూత్నూర్ మండలంలో ఆదియోగి స్పిరిచువల్ సైన్స్ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో 30,000 పిరమిడ్స్ ఉన్నాయని, ఈ పిరమిడ్ నిర్మాణం అద్భుతంగా విజయవంతంగా జరగాలన్న ఆకాంక్షని వెలుబుచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగజ్యోతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఏఎస్ఐ రిటైర్డ్ చెన్నకేశవులు, సీనియర్ మాస్టర్లు హాజరయ్యారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. అమావాస్య ధ్యానంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన విశిష్టత అలాగే అమావాస్య ధ్యానం గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణమ్మ పాల్గొని పాటల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం చేస్తేనే మనకి ఆరోగ్యం కూడా బాగయ్యేది. మళ్ళీ బాగైంది నేను వదిలేసినావు అనుకో, మళ్ళీ నేను వస్తానంటుంది. ఎవరనేది నేను వస్తాను అని మళ్ళీ నొప్పులు ఫస్ట్కే వచ్చింటాయంట. నేనే ఇంతకుముందు చెప్పే ఉంటాను నేను, కానీ మంచిగా ఉండదు. ఫస్ట్ పుడతానే ఎంత అయితానే వస్తాయంట నొప్పులు. అది ఒక శక్తి అంట. నేను నీళ్ళకి వస్తున్నా అని అడిగిందంట. ఎవరు? నొప్పుల బాధ, అది శక్తి. ఇప్పుడే వస్తే ఎట్లా నాకు పెళ్లి కావాలా, ఇంత చిన్న వయసులో వస్తే నన్నెవరు పెళ్లి చేసుకుంటారు అంట. సరే పెళ్ళి అయినాక వస్తాను ఏం బయట. పెళ్ళి అయినాక వస్తానని పోయి మళ్ళీ వచ్చిందంట. పెళ్ళి అయినాక రానింది కదా. పెళ్ళి అయితేనే వస్తే నేను పిల్లలు కన్నా సంసారం చేయాలి కదా, అందుకే నేను వస్తే ఇట్లా మళ్ళీ రాపు అనిందంట. సరే లేని అది మళ్ళీ పోయిందంట. మళ్ళీ పిల్లలు అంతా పెద్ద అయినారు కదా, ఇప్పుడు పిల్లలు అయినాక రా అని చెప్పినావు కదా, నేను వస్తున్నా మేడం అనిందంట. అయ్యో అంత మీదకి వస్తే ఎట్లా మేడం, నా కొడుకులకు పెళ్లి చేయాలా, కోడళ్ళు రావాలి కదా, వాళ్ళని చూడాలి కదా, ఎవరు చేస్తారు మేడం, మంచి మాటలు బ్యాలెంట్ అలానే ఉంటాయి కదా, ఇవన్నీ చేసేకి నేను ఉంటే కదా పక్కింటి అమ్మాయిలు వస్తారని. సరే అనేది పోయింది. శ్రీ మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో పత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పుష్పారాణి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాల ద్వారా అలాగే పలు కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా పుట్టించింది ఆయన అని చెప్తున్నారు. ఆయనకి ఆయుష్ ఉన్నాయని చెప్తున్నారు. పోనీ వీళ్ళంటే మరి ఎవరో గురువులు అబద్ధం చెప్తున్నారు. బుక్స్ ఉన్నాయిగా, ఆధ్యాత్మిక బుక్స్ ఎన్నో ఉన్నాయి మనకి. ఎక్కడ దాకా ఎందుకు మనం గురు చరిత్ర చూడండి ఎంత బాగుంటుందో. గురు చరిత్రలో చెప్తాడు ఆయుష్ ఉందని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మరి అలాగే నువ్వు ఏ దేవుడిని అయితే ఎంచుకున్నావో ఆ దేవుడు నువ్వే అనుకుంటే ఏముండదు. ఈ సాధన ఎప్పుడు కలుగుతుంది మనకి? పూర్తి తీవ్ర స్థాయి సాధన చేసినప్పుడు అర్థమవుతుంది ఈ ఆత్మే పరమాత్మ అని. అది ఎప్పుడు అట్లా ఎందుకు వచ్చింది అంటే ఆ అనుభవంతో జ్ఞానం వచ్చింది. అది మనకి అనుభవిస్తాం కష్టాలని సమస్యల్ని. ఏంటంటే సాధన చేసినప్పుడు ఒకప్పుడు భయమే, గేటు దాటాలంటే భయం. భర్త చక్కగా అన్ని తెచ్చిచ్చాడు, తిన్నాం కూర్చున్నాం. అవునా అండి? అసలు ఎటు పోయే ఇది కూడా లేదు. చదువుకోవడానికి ఆఫీస్ మేనేజ్మెంట్ చదివా మరి, కానీ నాకు అది అంత ఇది లేదు. చక్కగా తిరిగా మరి అట్లా.
అంత వైభవంగా మరి తిరిగినప్పుడు ఎప్పుడు తెలిసింది ఆ కష్టం? భర్త పోయాక తెలిసింది బెట్టు బయటకు రావటం అనేది. అప్పటిదాకా తెలియదు నాకు కూడా, ఈ మైక్ పట్టుకోవడం కూడా తెలియదు. కానీ చదువుకున్నా కాబట్టి ఆ డిప్రెషన్కి నేను ఒక కాలేజీలో చేసి జాబ్ చేసి పిల్లలు చదివించాను. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట్రెడ్డి విచ్చేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా పలు గీతాల ద్వారా ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా రాళ్లపేటలోని చైతన్య పరిశోధన కేంద్రం ధన్వంతరి పిరమిడ్లో హ్యాపీ సండే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ లక్ష్మణ్ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం అప్పారా చెరువు గ్రామంలో 77వ శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, అలాగే భగవద్గీతలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో రాయల్ భూటాన్ ఆధ్యాత్మిక యాత్ర మే 26 నుంచి జూన్ 2 వరకు నిర్వహిస్తున్నారు. 7 రాత్రులు 8 రోజులు యాత్ర కొనసాగనుంది. భూటాన్ పర్యటన మే 26వ తేదీ ఉదయం 7 గంటలకు వెస్ట్ బెంగాల్లోని సిలిగురి డిస్టిక్ రైల్వే స్టేషన్ లేదా బాగ్ డోక్రా ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమై జూన్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సిలిగురిలోనే ముగుస్తుంది. యాత్రలో పాల్గొనే వారికి వసతి, శాకాహార భోజనం, రవాణా సదుపాయం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. భూటాన్ వెళ్లుటకు పెద్దలకి పాస్పోర్ట్ లేదా ఓటర్ కార్డు ఉండాలని, అలాగే చిన్న పిల్లలకి పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ సర్టిఫికెట్ ఉండాలని తెలియజేశారు. ఈ అద్భుత యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.